మట్టి శరీరాలు అనబడిన మన జీవితంలో చూడండి, మట్టిలో అంటే చనిపోతే కుళ్ళిపోయే మట్టిలోంచి వచ్చిన మన జీవితంలో దేవుడు ఆయన యొక్క శాశ్వతమైన ఆయనలో ఉన్నట్టు ఒక జీవాత్మ ఉంది చూసారా, ఆయనలో ఉన్న జీవాత్మ మనిషిలోనికి ప్రవేశపెట్టాడు అని అంటే నిజంగా ఈరోజు మనుషుడు ధన్యుడని లేక మరి గొప్ప వ్యక్తి అని మనము చెప్పుకోవాలి. ఈ మట్టి మనిషి గొప్పవాడిగా చెప్పుకోవడానికి, గొప్పవాడిగా అవడానికి గల కారణం ఏంటంటే, ఒకటి ఆ మట్టి శరీరానికి దేవుని పోలికని ఇచ్చాడు. రెండవది దేవుని ఆత్మని ఏం చేశాడో తెలుసా, ఆ యొక్క వ్యక్తిలోనికి, ఆ మట్టిలోనికి, ఆ మట్టి శరీరంలోనికి ఏం చేశాడు, పంపించాడు. అందుకే ఈ రోజున మనుషుడు అన్నిటికంటే, జీవరాశుల కంటే, ఆకాశ భూముల కంటే, నీళ్ల కంటే, అగ్ని కంటే, పర్వతముల కంటే, జీవరాశులన్నిటికంటే, దేవుడు సృష్టించిన సృష్టిలో అన్నిటికంటే దేవుడు ఒక గొప్ప వ్యక్తిగా మనకి ఈ రోజున మనకి దేవుని ఎదుట